మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 8వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం సోమవారం దినపు ధ్యానాంశము బెతేలుకును హయీకిని మధ్య కట్టిన బలిపీఠము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా, అలాగనే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలనుకుంటున్నా, మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 995936634441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడను గొప్ప దేవ, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ అపారమైన కృపా కనికర వాత్సల్యతను బట్టి, మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మహిమ గల దేవ, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే నాయన. అనునిత్యము మమ్మల్ని దర్శించి జీవార్థమైన మాటల చేత బలపరిచి మాలో ఉండేటువంటి విర్రవీగుచున్న దుష్టత్వాన్ని, ఆయాసకరమైన విషయాలను సరిచేసి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మీకు ఇష్టలుగా జీవించుట కొరకు అయా మీరు సిద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. నా తండ్రి, మీ మాటల్లో జీవముందయ్యా. లోకంలో గనులైనటువంటి వారికి లేని భాగ్యాన్ని మాకు దయచేసి అనునిత్యము మీ పాదాల చెంత అయా మీ వాక్కును వినటానికి కృప దయచేస్తున్నారు. ఆత్మకార్యంలో మార్పు లేనివారు, మారు మనసు లేనివారు రక్షణ పొందుటకు కృప దయచేయండి. మీ మాటల్లో ఆదరణ, జీవము, శక్తిని పొందుకోవటానికి కృప దయచేయండి. అయా మీ దాసునిగా నన్ను మరుగుపరిచి ప్రతి బిడ్డను నాయన వాక్యము చేత సంధించండి, బలపరచండి. క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి మమ్మల్ని నడిపించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము ఒక బలిపీఠము, ఇది బెతేలుకును హయీకి మధ్య ఉన్నటువంటి బలిపీఠాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అబ్రహాము గారు నిర్మించిన బలిపీఠము. మనం బలిపీఠాన్ని గురించి మనం చూసినప్పుడు మొదటిగా నోవాహు గారి కాలంలో మనకి బలిపీఠం అనే మాట వినిపిస్తుంది. ఆ తరువాత అబ్రహాము గారి కాలంలో ఆయన అనేకమైన బలిపీఠాలు నిర్మించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకున్నటువంటి ఒక ఆత్మీయమైన చక్కని అలవాటు ఏమిటంటే బలిపీఠము అనేటువంటిది. మనం ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 5వ వచనం నుంచి, అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరు కుమారుడగు లోతును, హారాను తాము వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరిను. కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెము నందల ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. వెంటనే 8వ వచనంలో, అక్కడ నుండి అతడు బయలుదేరు బెతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బెతేలుకును తూర్పునున్న హయీకిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ మనం చూస్తే ఆయన బలిపీఠము కట్టి ఆయన ప్రార్థించటం ఎంత చక్కని అలవాటు చూసారా. తను వెళ్ళేటటువంటి ప్రతి ప్రాంతములో బలిపీఠము. మన జీవితాల్లో కూడా ప్రార్థించేటటువంటి వ్యక్తిగత బలిపీఠాలు దేవునితో ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తే, తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకు చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము గారు తన నివసించే ప్రాంతంలో బలిపీఠాన్ని సమీపంగా ఉంచుకోవటానికి ప్రయత్నించారు. మనం అబ్రహాము గారికి, లోతు గారికి ఉన్న వ్యత్యాసం ఇదే చూసాం. లోతు గారు తన ఎంపికలో సారవంతమైన, ఫలభరితమైన, పచ్చని ప్రాంతమైనటువంటి సొదొమ గొమొర్రాను ఎంచుకున్నాడు. కానీ అబ్రహాము గారు ఏ ప్రాంతానికి, ఏ ఎడారికి వెళ్ళినా కూడా అతడు సమీపముగా బలిపీఠము ఉండడానికి ఇష్టపడేవారు. ప్రియులారా, మనం కూడా జీవితంలో ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిని పొందుకునే సమీపంగా ఉండే ప్రయత్నం చేయాలి. లోకంలో ఉద్యోగము, డబ్బు, చాలామంది ముందు మనం అభివృద్ధి చెందితే అవసరమైతే నేనే సేవ చేస్తాను, నేనే ఎంతో చేస్తానని అనుకుంటూ దేవుని సన్నిధిని కోల్పోతారు. దేవుని చిత్తంలో మొదటగా దేవుని సన్నిధి
పొందుకునే ప్రయత్నం చేసి తర్వాత చేసే ప్రయత్నాలు సఫలపరచబడతాయి. సరే, ఇక్కడ మనం చూసాం కదా, ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ చూస్తే బెతేలుకునకు తూర్పునున్న హయికిని మధ్య గుడారము వేసెను అనే మాట. బెతేలు అనేటువంటి పదము మనం ఒకసారి చూస్తే దేవుని మందిరము అనే మాట మనకు వినిపిస్తుంది. రెండవది హై అనే పట్టణాన్ని మనం చూస్తే హై పట్టణము నాశనానికి గుర్తుగా ఉంది. ప్రియులారా, ఇక్కడ ఈ చక్కని సాదృశ్యము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదుర్కొనేటువంటి సమస్యలకు ఒక చక్కని సాదృశ్యంగా ఉంది. మానవ జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ రెండు తలంపుల మధ్య ఉండేటటువంటిదే. అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా చాలాసార్లు ఈ విషయాన్ని తెలియపరిచారు. రోమీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన, నా శరీరంలో మరొక నియమం ఉంది, నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఇలా చూస్తూ రెండు తలుపుల మధ్య ఆయన పోరాటాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క పోరాటం అదే. లోకంతో, దేవునితో. నీ అనుదిన జీవితంలో నీ బలిపీఠం ఎక్కడుందయ్యా అన్నట్లయితే బెతేలుకును హయికిని మధ్యన నీ బలిపీఠం ఉంది. నువ్వు ప్రార్థించేటప్పుడు, ఆత్మీయంగా జీవించేటప్పుడు ఒకవైపు నిన్ను లోకం ఆకర్షిస్తూ ఉంటుంది, లోకం ప్రలోభ పెడుతూ ఉంటుంది, లోకం నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరొక వైపు బెతేలు, దేవుని మందిరం. ఎటువైపు నువ్వు వెళుతున్నావు? దీన్ని అర్థం కావటానికి చిన్నపిల్లలకు ఒక కథ చెబుతూ ఉంటారు. ఒక తాతయ్య గారు తన మనవడికి కథ చెబుతూ ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో 2 బాతులు ఉంటాయి. ఈ బాతులు 2, ఒకటి మంచి బాతు, ఒకటి చెడ్డ బాతు, ఒకటి లోక సంబంధమైనది, ఒకటి దేవుని సంబంధమైన బాతులుగా చెబుతూ ఈ 2 కూడా మానవ జీవితంలో 2 కూడా మనకు కనిపించుకుంటా పోరాడుతూ ఉంటాయి అని చెప్పేసి ఆ తాతయ్య గారు చెప్తే, అప్పుడు ఆ చిన్న పిల్లవాడు అడిగాడట, తాతయ్య, అయితే ఈ 2 పోరాడేటప్పుడు ఏది గెలుస్తుంది అని అడిగాడట. చీకట, వెలుగా, పాపమా, పరిశుద్ధత అని అడిగినప్పుడు అప్పుడు ఆ తాతయ్య గారు చెప్పారట, దీనికి జవాబు చాలా సింపుల్. అదేమిటంటే, నువ్వు ఎవరిని పోషిస్తావో అదే గెలుస్తుంది. నువ్వు ఒకవేళ లోకాన్ని పోషిస్తే లోకమే గెలుస్తుంది. లేదు, నేను ఆత్మీయంగా ఉండాలని ఆత్మీయతను పోషిస్తే ఆత్మీయతే గెలుస్తుంది. నువ్వు ఏ బాతును పోషిస్తావో ఆ బాతే గెలుస్తుంది అన్నారట. నిజమే కదా, మన జీవితాల్లో కూడా ఈ పోరాటంలో మనం ఎవరిని పోషిస్తామో, ఇప్పుడు తలంపులు వచ్చినాయి. హయికిని బెతేలుకు మధ్య మనం ఉన్నాం. ఇప్పుడు ఎటువైపు వెళతామో అది మన ఇల్లు అవుతుంది. తప్పిపోయిన కుమారుడు, ఇదిగో దూరదేశము, ఒకవైపు తండ్రి. నువ్వు ఎటువైపు వెళితే అదే నీ దేశం. తన తండ్రిని కాదనుకుని దూరదేశం వెళ్ళాడు. ఆ దూరదేశమే తన దేశం అయింది. ఆ పందులు పొట్టు తినేటువంటి ప్రదేశమే తన ఇల్లు అయింది, ఆహారం అయింది. కాదు అనుకున్నాడు, మరలా తన తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటికి వస్తే తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తన ప్రదేశం అది అయింది. మానవ జీవితంలో తలంపులు ఇలాగే ఉంటాయి. నువ్వెవరిని పోషిస్తున్నావో, నువ్వు ఎటువైపు వెళుతున్నావో అదే నీ నివాసము, అదే నీ పేరు, అదే నీ స్వభావము. చాలామంది మనం చూస్తూ ఉంటాం, వారు మద్యం దుకాణాల దగ్గరికి వెళుతూ ఉంటారు, లేకపోతే ఏదైనా జోదం దగ్గరికి వెళ్తారు, పాపం దగ్గరికి వెళుతూ ఉంటారు. మనం చెప్తే వాళ్ళు అంటారు కదా, అయ్యా నా కోసం మీరు ప్రార్థన చేయండి నేను మారిపోయేలాగా. నువ్వు చేసే పాపానికి, నువ్వు వెళ్ళేటటువంటి స్థితికి ప్రార్థన నిన్ను మారుస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నీ ప్రయత్నం లేకుండా, నీ అడుగులు ఆపకుండా, నువ్వు ఆ దిశకు వెళ్లకుండా నువ్వు ఆగలేవా? నువ్వు హై వైపు వెళుతూ నేను బెతేల్లో ఉండాలి అని అంటే అది ఇప్పటికీ సాధ్యం కాదు. ఈరోజు చాలామంది సగటు ఆత్మీయ జీవితాలు అలాగే ఉంటున్నాయి. మనుషులు పాపంలో జీవిస్తున్నారు, లోకాశల వైపు వెళుతున్నారు. వారిని వారు కనీసం నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోరు, వారిని వారు గద్దించుకునే ప్రయత్నం చేసుకోరు. వారిని వారు ఆ శరీర సంతోషాల నుంచి వెనక్కి ఒక అడుగు వేయటానికి ఇష్టపడరు. అటువైపే వెళతారు, అటువైపే ఆలోచన చేస్తారు, అటువైపే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పైపచ్చు ఎవరినైనా ప్రార్థన చేయమంటారు, పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు, వారు భాగస్వాముని ప్రార్థన చేయమంటారు. ఎవరైనా చెప్పటానికి వెళితే కాసేపు విన్న తర్వాత, సరే మీరు ప్రార్థన చేయండి నేను మారిపోతాను అంటారు. నీవేమో హై వైపు వెళుతూ బెతేలు దేవుని మందిర అనుభవాలు కావాలంటే వస్తాయా? నువ్వు అడుగులు నియంత్రించుకోవాలి. చూడండి, లోతు తన కనుల ఎదుట తన నిర్ణయం తనకి ఇవ్వబడింది. ఎటు వెళతావు నువ్వు చూసుకో అన్నప్పుడు తన నిర్ణయ ప్రకారం తను వెళ్ళాడు. తను ఎటు వెళతాడో అదే తన ఊరు, అదే తన పేరు, అదే తన ప్రాంతం అవుతుంది. ఆత్మీయ జీవితాల్లో నువ్వు హై వైపు వెళుతున్నావా? ఒకవేళ నువ్వు బెతేలు వైపు వెళుతున్నావా? ఎటువైపు వెళితే అది నీ నిర్ణయం. అలాగా స్వభావాన్ని ఇందాక మనం చూసాం. నీ స్వభావం, శరీరంలో శరీరాశ,
నేత్రాస, జేపుడమ్మ వీటన్నిటినీ శరీర నియమం అన్నారు. గలతీ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు శరీర నియమము, ఆత్మ నియమము అన్నారు. మనం ఎవరిని పోషిస్తే అదే గెలుస్తుంది. శరీర నియమంలో శరీరం అడిగినటువంటి ప్రతి ఒక్క ఆనందాన్ని మనం అందిస్తూ ఉన్నాం. ఏది కాదనట్లేదు. మనం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో సొలొమోను గారు అన్నారు కదా, నా కన్ను వెళ్ళిన చోటకి, నా మనసు వెళ్ళిన చోటకి దేన్ని కూడా నేను నియంత్రించలేదు. అంటే శరీరాన్ని పోషిస్తున్నాడు కనుక శరీరాన్ని గెలిపించుకున్నాడు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనమైనా కూడా అంతే. నువ్వెవరిని పోషిస్తున్నావో అదే గెలుస్తుంది. ఈరోజు లోకాశల వైపు, లోక స్నేహితుల వైపు, శరీరాశల వైపు, శరీర కోరికల వైపు ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఆత్మీయత కావాలంటే అదెప్పటికీ జరగని పని. నువ్వెప్పుడైతే నీ మనసును నియంత్రించుకున్నావో, నీ కన్నును నియంత్రించుకున్నావో, నీ ప్రవర్తన నియంత్రించుకున్నావో, మొదటి సంకీర్తనలో అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నారు. వారి యొద్దకు వెళ్లకుండా నువ్వు నియంత్రించగలవా? కొంతమందితో మాట్లాడేటప్పుడు వారు స్వానుభవాలు చెప్తూ ఉంటారు. అయ్యా, నువ్వు ఈ తప్పిదం ఎందుకు చేస్తున్నావంటే, నిజమేనండి, నేను ప్రతిసారి కూడా ఈ తప్పిదం నుంచి నేను మానివేయాలనుకుంటాను, నేను దీని నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. ఎవరో స్నేహితులు అప్పటి వరకు అనుకుంటాను, ఆ బలహీనతలో పలానా వ్యక్తుల దగ్గరికి వెళ్ళాక, పలానా స్నేహితుల దగ్గరికి వెళ్ళాక, పలానా ప్రదేశానికి వెళ్ళాక నాకు ఈ యొక్క బలహీనత అలుముకుంటుంది అంటే, నీవు అప్పటి వరకు ఆ బలహీనతను నియంత్రించుకోగలుగుతున్నావా? ఈరోజు చాలామంది ఆ బలహీనతను నియంత్రించుకోలేకపోతున్నారు. నీ బలహీనత ఆ సరిహద్దుకు వెళ్లక మునిపే నువ్వు నియంత్రించుకోగలిగినట్లయితే, హై వైపు నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో ఆత్మీయత చూడగలుగుతావు. ఈరోజు చాలామంది ఆత్మీయ స్థితిలో పడిపోవటానికి గల కారణాన్ని మనం పరిశీలన చేస్తే, నువ్వు ఆత్మీయుడిగా ఉండాలి అన్నట్లయితే నీ జీవితంలో ఆత్మీయ కార్యాలు చూడాలి. దేవుని సన్నిధిని వెతకాలి, వాక్యాన్ని వెతకాలి, ప్రార్థన వెతకాలి, పరిశుద్ధుల సహవాసం వెతకాలి. కానీ చాలామంది లోకంలో వారికి ఉండేటువంటి చెడు తలంపులు, చెడు వ్యాపకాలు, చెడు స్నేహితులు, చెడు అలవాట్లోనే ఉంటారు. పైపచ్చు మా కోసం ప్రార్థన చేయండి, మేము ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాం, దేవుని పనిలో ఉండాలనుకుంటున్నాం, ఎంతో చేయాలనుకుంటున్నాం. దేవుని కొరకు చేయాలి, దేవుని కొరకు జీవించాలి అంటే మొదట మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటే అప్పుడు దేవుడు మనల్ని ఉపయోగించుకోవటానికి, మనం ఎలా ఉన్నా సరే దేవునికి ఉపయోగపడతామంటే అది దేవునికి ఇష్టం లేనటువంటి పని. అబ్రహాము గారి జీవితంలో ఈ మొదటి మనం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాము గారిని దేవుడు పిలిచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళన్నారు. మనం హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినప్పుడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్యజనుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూచుచుండెను. ప్రియులారా, ఈ మాట మనం చూస్తే అబ్రహాము గారికి ఒక ప్రదేశము, ఒక దేశము, పునాదులు గల పట్టణం కోసం చూస్తున్నాడు. అంటే అబ్రహాము గారి యొక్క హృదయంలో నా దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు, ఆ శ్రేష్టమైనది పొందుకోవటానికి నేను బయలుదేరి వెళుతున్నాను అని తనకు ఆశ కలిగి తను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము గారి మనసులో ఏ తలంపులు ఉండాలి? పరిశుద్ధమైన తలంపులు ఉండాలి. తన ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. తన యొక్క హృదయవాంఛ ఉన్నతమైనటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూసేవాడిగా ఉన్నాడు కదా. అలాంటప్పుడు లోకం వైపు, హై వైపు చూడవలసిన పని లేదు. ఈరోజు మనం కూడా దేవుడు మనల్ని వాగ్దానపూర్వకంగా మనల్ని పిలిచినప్పుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు మనకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఒకవేళ మనం ఆ స్థితిని కోల్పోయి భ్రష్టత్వం వైపు వెళ్ళిపోతున్నామేమో. తండ్రి కుమారుడు తన చిన్న కుమారుడు విషయంలో తన చిన్న కుమారుడు గర్వంగా, గౌరవంగా, హుందాగా బ్రతకాలని కోరుకున్నాడు. కానీ అతని ఎంపిక ఎలా ఉందయ్యా అంటే పందులు పొట్టు తినేటువంటి స్థితికి తగ్గించుకున్నాడు. ఈరోజు దేవుడు తన వాగ్దానాన్ని మనకిచ్చినప్పుడు ఉన్నతమైన వాగ్దానాన్ని దేవుడు ఇచ్చారు. మన స్థాయిని మనం తగ్గించుకుంటున్నాం కానీ దేవుడు తగ్గించుకోవట్లేదు. కాకపోతే ఆయన నీ ముందు అవకాశాలు ఇచ్చారు. ఇది మనం తప్పిపోయిన కుమారుని ఉదాంతంలో మనం చూస్తే, ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళేటప్పుడు తండ్రి ఎందుకు ఆపలేదంటే కుమారునికి స్వయం నిర్ణయాధికారం తండ్రి ఇచ్చాడు. నీ ఇష్టం, నువ్వు ఎటు వెళతావో. యెహోషువ గ్రంథంలో యెహోషువ గారు అంటున్నారు కదా, మీరును మీ ఇంటి వారిని ఎవరిని సేవించెదరో మీరు నిర్ణయించుకోండి, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము.
నీ ఆశ పరిపూర్ణమైనప్పుడు, నీ ఆశ పునాదులు గల పట్టణమైనప్పుడు, నీ ఆశ దేవుని వాగ్దానాన్ని స్వతరించుకోవాలి అంటే హై వైపు వెళితే అక్కడ దేవుని చిత్తం లేదు. హై వైపు దేవుడు నీకు ఇస్తానన్న బహుమానం లేదు. ఈరోజు చాలామంది లోకంలో హై వైపు వెళ్ళి వెతుకుతున్నారు. ప్రియులారా గమనించండి, అటు వెళుతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకనంటే అబ్రహాము గారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాగ్దాన దేశములో పరవాసులైరి అన్నారు. ఎంత చక్కని మాట అంటే, వారు ఎక్కడుంటే అక్కడ, ఏ ఎడారిలో ఉంటే అక్కడ, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతమే దేవుని సన్నిధిగా మలుచుకున్నటువంటి వారు కదా. వారు దేవుని సన్నిధిని అనుభవించారు. బలిపీఠం అవసరం ఎందుకు వచ్చిందయ్యా అన్నట్లయితే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సన్నిధి నాతో ఉండాలి. మనం పూర్వం మనం చంద్రుడి మీదకి మనుషులు వెళ్ళినప్పుడు మొదటిగా ఆ చంద్రుడి మీద అడుగు పెట్టినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన దిగుతూ చేత్తో బైబిల్ పట్టుకుని దిగాడట కదా. ఆయన యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూసారా. ఎక్కడికి వెళ్ళినా నా చేత బైబిల్, దేవుని వాక్యం ఉండాలని. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు వాక్యం బైబిల్ పట్టుకెళ్ళాలంటే సిగ్గుపడుతున్నారు చాలామంది. టెక్నాలజీ పెరిగిపోయాక చేతిలో మొబైల్ పెట్టుకుంటున్నారు. ఏదైతే బైబిల్ ఉంది కదా అక్కడ చెప్పేటప్పుడు మొబైల్ చూస్తూ బైబిల్లో వాక్యాలు, వీరు నిజంగా దేవుని వాక్యాలే చూస్తున్నారో, బైబిల్లో వాక్యం ఫోన్లో బైబిలే ఓపెన్ చేసుకుంటున్నారో, వాట్సాపే ఓపెన్ చేస్తున్నారో, ఫేస్బుక్కే ఓపెన్ చేస్తున్నారో, టిక్టాక్ ఓపెన్ చేస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు. ఏది చూసినా మొబైలే. అక్కడ ప్రసంగం చెప్పేటప్పుడు మొబైల్ ఆన్ చేస్తారు, అందులో వాక్యం చూస్తున్నాం. ఈ వాక్యమే చూస్తున్నారా, ఈ లోపల వచ్చేటువంటి అనవసరమైనటువంటి కాల్స్ కానీ మెసేజ్లు కానీ అందులోకి వెళ్ళి ప్రలోభపడుతున్నారు. ఎందుకనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది శరీరాశ. ప్రియులారా గమనించండి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అబ్రహాము గారు గొప్ప మాదిరి ఏమిటయ్యా అంటే మన క్రైస్తవ జీవితాలకు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఆ యొక్క బలిపీఠాన్ని కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడున్నప్పటికీ కూడా నీతో పాటు దేవుని వాక్యము, ప్రార్థనా సహవాసం ఉండే ఏర్పాటు చేసుకుంటున్నావా? ఈరోజు మనం చూస్తాం చాలామంది సహోదరి సహోదరులు, అయ్యా మేము పలానా చోట పని చేస్తున్నాం, మాకు ప్రార్థించుకోవటానికి అవకాశం ఉండట్లేదయ్యా, వాక్యాన్ని వినే అవకాశం లేదయ్యా. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా మేము రహస్యంగా వినవలసి వస్తుంది, మేము చాటుగా వినవలసి వస్తుంది, భయంగా వాక్యాన్ని వినవలసి వస్తుంది. ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు. నీ ఆశ గొప్పది. ఎందుకంటే మొదటిగా నీ ఎంపిక, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బలిపీఠం నాతో ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సన్నిధి నాతో ఉండాలని నీ ఆలోచన దేవుడు సఫలపరుస్తారు. కనుక నీ ఎక్కడ వెళ్ళినా కూడా దేవుని సన్నిధిని పొందుకోవటానికి నిర్లక్ష్యము చేయవద్దు. ఎందుకంటే నువ్వు పునాదులు కలిగిన పట్టణంలో ఏ రీతిగా ఉండాలో, నువ్వెక్కడున్నా కూడా ఆ ఆనందం అలా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. లోకము నిన్ను ఇబ్బంది పెట్టేటప్పుడు అబ్రహాము గారి యొక్క జీవితాన్ని, వారి విశ్వాసాన్ని మనం చూసి అనేక పాఠాలు మనం నేర్చుకునే బద్దులమై ఉన్నాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి మీరు చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందుకేమిటి, మనము జీవముగల దేవుని ఆలయమున్నాం, అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుతును, నేను వారికి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. కనుక ప్రియులరా, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయుందురని సర్వశక్తి కలిగిన ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియులరా గమనించండి, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి. దేవుని కొరకుండేవారు ప్రతిష్ఠించుకోవాలి, దేవుని కొరకుండేవారు ప్రత్యేకింపబడాలి, దేవుని కొరకుండేవారు పరిశుద్ధమైన జనంగా ఉండాలి. అందుకని హై వైపు వెళుతున్నావేమో. నీ జీవితము అబ్రహాము వేసినటువంటి గుడారము వలె, ఒకవైపు బెతేలు, ఒకవైపు హై మధ్యన ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్టయితే ఎటువైపు నీ ఎంపిక? ప్రభువైనటువంటి క్రీస్తు వారు కూడా చెబుతూ అంటున్నారు, ఇరుకు మార్గము విశాల మార్గము అనే మాటను ఉపయోగించారు. కనుక ప్రియులరా, నీ యొక్క జీవితంలో నీ నిర్ణయము ఎటు వెళతావో దాని యొక్క ఫలితమే నువ్వు అనుభవిస్తావు. ఈరోజు దేవుడు నీ ఎదుట ఒక నిర్ణయాన్ని ఉంచారు. ఈరోజు మానవ జీవితంలో, ముఖ్యంగా ఆత్మీయ జీవితాల్లో మనం చూసినప్పుడు అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం 14 నుంచి మనం చూస్తే, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైన దెరుగును, అయితే నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయనిది చేయనెరగను, నేను చేయనిశ్చయించినది చేయకనే ద్వేషించుచున్నాను. ఇచ్చయింపనిది చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టుగా ఒప్పుకొనుచున్నాను.
కనుక ప్రియులరా, ఏది ఇచ్చయిస్తున్నాం, ఏది చేస్తున్నాం, లోకాశల వైపు హై వంటి అనుభవాలు నిన్ను లాగుతూ ఉంటాయి. కానీ నీవు దేవుని వైపు చూడాలి. నీ కనులు దేవుని వైపు చూడాలి. నీ యొక్క నడక దేవుని వైపు సాగాలి. నీ యొక్క హృదయము దేవుని వైపు దృష్టీకరించాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క చిత్తంలో శ్రేష్టమైన వాగ్దాన ఫలాల్ని అందుకోగలుగుతావు. అలాగున అబ్రహాము గారు ఆశీర్వదింపబడిన రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు అయా. ఈ శ్రేష్టమైనటువంటి నాయన మాటల చేత, జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరిచారు. వినటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి అయా. ఇదిగో నాయన, మరి ఏ రీతిగా అబ్రహాము గారు బెతేలుకును హయికిని మధ్య బలిపీఠం వేశారో మా ఆత్మీయ జీవితాలు కూడా అటువలే ఉన్నాయని పోలిక చెప్పారు. అవునైనా మేము బెతేలు నైనా మీ మందిరం వైపు అడుగులు వేసే ప్రజలుగా ఉండడానికి కృప దయచేయండి. హయి మమ్మల్ని ఎంత ఆకర్షించినా అయా ఇదిగో నాయనా తృణీకరించి, ద్వేషించి మిమ్మల్ని ప్రేమించే మనసును మాకు దయచేయండి. వాక్యమైన బిడ్డలు దీవించండి అయ్యా. వినటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులకు పంచుతుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.